కందిపప్పు చింత చిగురు రెసిపీ కోసం ముందుగా కందిపప్పు కడిగి శుభ్రం చేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకొని దానిలో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు, కడిగి శుభ్రం చేసుకున్న చింత చిగురు, పసుపు, కారం, ఉప్పు వేసుకోవాలి. వాటిని అలాగే ఉంచి కుక్కర్ మూత పెట్టి స్టవ్ వెలిగించాలి. ఈ కుక్కర్ 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచి స్టవ్ కట్టివేయాలి. ఆవిరిపోయిన తర్వాత కుక్కర్ మూత తీసి పప్పు ఉడికిందో లేదో చూసుకోవాలి. పప్పు ఉడికిన తర్వాత పప్పు గుత్తితో కలబెట్టాలి. బాగా కలబెట్టిన తర్వాత తాలింపు కోసం తాలింపులు రెడీ చేసుకోవాలి. స్టవ్ మీద మూకుడు పెట్టి ఆయిల్ వేసి దానిలో చితగ్గొట్టిన వెల్లుల్లి, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు ఒక్కొక్కటిగా వేసుకోవాలి. అవి బాగా వేగిన తరువాత ఆ తాలింపు కోసం ఉడకబెట్టిన కందిపప్పుని సిద్ధం చేసుకోవాలి. మూకుడికి దగ్గరలో రెడీగా ఉంచుకోవాలి. అక్కడే వేచి ఉండాలి. తాలింపు అయితే మాడిపోకుండా చూసుకోవాలి. ఇప్పుడు తాలింపు అయితే బాగా వేగింది కదా, ఇప్పుడు పప్పులో అయితే వేసుకోవాలి. ఉడకబెట్టిన పప్పు చింతకూరలో వేయాలి. అంతేనండి, ఇప్పుడు మనకి పప్పు చింతకూర రెసిపీ రెడీ. ఇక వడ్డించుకోవడమే తరువాయి. ఇప్పుడు మీకోసం నేను తిని కూడా చూపిస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి. కావాలితే చూడండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉందండి. చాలా బాగుంది. రైస్ కూడా వేడివేడిగా ఉంది. అందులో వేడివేడి పప్పు చింతచిగురు వేసుకుంటే సూపర్ అన్నమాట. ఈసారి మీరు ట్రై చేయండి.